ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. జానపద గేయాలకు పుట్టినీళ్ళు మన ఉత్తరాంధ్ర. ఇక్కడ నుండి ఎంతో మంది కళాకారులు తమ టాలెంట్ ద్వారా బహవా అనిపించారు. సో రీసెంట్ గా ఎలాంటి అకేషన్ లో చూసినా, ఎలాంటి ప్రోగ్రామ్ లో చూసినా ఒక ట్రెండింగ్ సాంగ్ ని మనం వింటున్నాం కదా. అదే పళ్ళు పళ్ళు సైజులు అంటూ ఒక ట్రెండింగ్ సాంగ్ ని పాడింది ఎవరో కాదు, విజయనగరం జిల్లా చిపురుపల్లి నియోజకవర్గం గుర్ల గ్రామానికి చెందిన గౌరీ. సో తను పాడిన పాట ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పుకోవచ్చు. సో ఒకసారి మాట్లాడదాం, ఆయన పాటలు ఏ విధంగా ఉన్నాయో కూడా ఆయన పాటల్లోనే మీరు కూడా వినేద్దరు పదండి. ఫోక్ సింగర్ గౌరీ వాళ్ళ స్టూడియోకి అయితే వచ్చేసాం. అంటే ఇంకో కొత్త సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేయడానికి కూడా సిద్ధమైపోయారేమో టీం. నాకైతే వామో అనుమానంగానే ఉంది. సో గౌరీ గారు, హలో గౌరీ గారు, కొంచెం మాకు చూడండి, అంత దూరం నుండి వచ్చాము మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, ఎందుకంటే ఒక మంచి సాంగ్ నేను అనాలో వద్దో తెలియదు కానీ ఒక సాంగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే గౌరీ అంటే పెద్దగా ఎవరికి తెలియదేమో మేబీ, కానీ మీ పాటలు మాత్రం అందరికీ తెలిసిందే. సో ఫస్ట్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం మీ పాటతోటే, ఏదైతే మిమ్మల్ని మీకు ఒక ఫ్రేమ్ తీసుకొచ్చిందో ఆ పాట ద్వారా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్న ఒక మంచి సాంగ్ తోటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఇల్లోడు వెళ్తున్నావు టౌనికి టౌనికి, చీరలు పంపించు ఇంటికి ఇంటికి, నీ బాధపడలేలే జానకి జానకి, రైలు కింద మరణమే జానకి జానకి. ఏంటి జానకి మీద అంత కోపం, ఏంటి జానకి మీద రైలు కోసం, ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. ఏంటి జానకి ఉన్న వెనక సీక్రెట్ ఏంటి ఫస్ట్ చెప్పండి. సీక్రెట్ అంటే మేడం, ఒక ఇంట్లో భార్య భర్తలు ఉంటారనమాట. భార్య భర్తలు ఉండేటప్పుడు ఏంటంటే చాలా మందికి ఒక చీరలు కావాలి, మంచి నగలు కావాలి అంటూ ఉంటారు అనమాట. వాళ్ళకి భర్త ఎంత కష్టపడి ఏం తెచ్చినా అవసరం లేదు, ముందు వాళ్ళకి కావాల్సింది తెచ్చి పెట్టాలన్నమాట. ఆయనేమో ఏదో పని మీద బయటకు వెళ్తూ ఉంటాడు అనమాట. అలాంటి టైంలో కూడా ఆమె ఏమంటుందంటే, ఎల్లోడి వెళ్తాను టౌన్కి, కానీ నాకు వచ్చేటప్పుడు చీరలు పట్టుకురా అని చెప్పేసి ఉంటుంది అనమాట. అంటే నా టెన్షన్ నాకు ఉంటాయి కదా, అవన్నీ నేను చేయలేకపోయినా, నీతో నరకం బాధపడలేకపోతాను, అదే రైలు కింద పడి చనిపోయినా బాగుండేమో అని అనిపిస్తుంది, అంత ఉందన్నమాట. అలా టైంలో ఈ పాట మరి రాయడం జరిగింది మేడం. సూపర్ సూపర్ గౌరీ గారు. ఓకే, ఒక సాంగ్ పళ్ళు, బత్తాయి పళ్ళు, అన్ని మామిడి పళ్ళు అంటే అది వినడానికి ఒక ట్రెండింగ్ సాంగ్ అయినప్పుడు కూడా కొంత కాస్తంత ఎక్కడో లేడీస్ ఇబ్బంది పడతారేమో అనే ఆలోచన వచ్చి పాడారు. అంటే పాడిన తర్వాత ఎవరైనా ఏంటి ఆ పాట ఇలా ఉంది అంటే దాని గురించి వచ్చే లైక్స్ వేరేగా ఉంటాయి, కొంతమంది ఇబ్బందికరంగా ఉంది ఏంటి ఇలా పాడ, అలాంటివి ఏమైనా ఎదురయ్యిందా ఇందులో ఈ సాంగ్ లో? ఇప్పుడు వచ్చి అలాంటి ఏమి ఎదురవ్వలేదు. సో ఏంటంటే అందరికీ తెలుసు కదా, చాలా మందికి కూడా చాలా దగ్గర పళ్ళు అమ్మేటప్పుడు ఈ పెద్ద పళ్ళు, ఈ చిన్న పళ్ళు, పెద్ద సైజు చిన్న పళ్ళు ఇలా అనడం, తర్వాత మంచి సైజు బాగుంటాయి సైజు తీసుకోండి ఇలా అనటము అందరికీ తెలుసు అనమాట. అలాంటి విధానంగా ఆలోచించి నేను చాలా దగ్గర చూసాను అనమాట, పళ్ళు దగ్గర కుట్ల దగ్గర ఎలాగ అంటే ఫ్రూట్స్ కొనే వాళ్ళ నుండి ఈ సాంగ్ వచ్చిందా, లేదు అంటే ఇంకా వేరేగా అది కొంచెం చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుందేమో. సో ఎలా వచ్చింది ఈ రెండిట్లో? అంటే లేడీస్ పార్ట్స్ ని బట్టి పాడారా, లేదంటే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది, లేడీస్ పార్ట్స్ ని బట్టి పాడారా, లేదంటే ఒక ఫ్రూట్స్ కొనడానికి వెళ్ళేటప్పుడు ఈ ఆలోచన వచ్చిందా? రెండిట్లో ఏది కరెక్ట్? ఇది లేడీస్ పార్ట్ ఆ విషయం అయితే కాదు మేడం. ఇది నేను ఆలోచించింది రాసింది పాట ఏంటంటే, ఎక్కువ శాతం పళ్ళు అమ్మేటప్పుడు చాలా దగ్గర నేను పళ్ళు కొంటూనే ఉంటాను. విజయనగరంలో కూడా చాలా మంది బాబు పళ్ళు ఉంటాయి, పెద్ద పళ్ళు పెద్ద సైజు, చిన్న పళ్ళు సైజు ఇలా ఉంటాయి, రేట్ అలా ఉంటుంది అని అంటే, దీన్ని ఆలోచించి ఒక థింక్ చేసి రాస్తే బాగుంటది కదా అని చెప్పేసి ఆ విధంగా రాసాం అనమాట. రాసి ఒకసారి పాడండి, అది కూడా మీ నోటి ద్వారా రావాలిగా. థ్యాంక్ యూ కంపల్సరిగా.
మంచి బొత్తాయి పళ్ళు, మంచి మామిడి పళ్ళు, మంచి నారింజ పళ్ళు, మంచి బొప్పాయి పళ్ళు, మంచి రూపైన పళ్ళు, మంచి సైజ్ అయిన పళ్ళు, మంచి బొత్తాయి పళ్ళు, మంచి మామిడి పళ్ళు, మంచి బొప్పాయి పళ్ళు, మంచి రూపైన పళ్ళు, మంచి సైజ్ అయిన పళ్ళు. ఇప్పుడు ఎక్కడ క్రిషన్ అయినా ఏదైనా ప్రోగ్రామ్ అయినా ఈ సాంగ్. సో గౌరీ అనేసరికి ఒక మంచి ఫేమస్ ఫోక్ సింగర్. కానీ అది కేవలం విజయనగరం వరకు మాత్రమే. ఎందుకు గౌరీ పేరు ఎందుకు వినబడట్లేదు? యాక్చువల్లీ ఇక్కడ నుండి చాలా మంది సూపర్ టాలెంటెడ్ లైక్ మీలాగే ఈ స్టూడియో చూస్తుంటే అర్థమవుతుంది. ఒక చిన్న సామ్రాజ్యాన్ని. ఇందులో చాలా మంది ప్రాక్టీసింగ్ గాని, ఇక్కడ నుండి ఎంతో మంది కళాకారులు ఇంకా వారి టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది ప్రూవ్డ్ కూడా. కానీ ఎందుకు గౌరీ అనే వ్యక్తి ఇక్కడే ఎందుకు ఉండిపోతున్నాడు? బయటికి ఎందుకు ఫ్రేమ్ రావట్లేదు? ఫోకస్ ఎందుకు అవ్వలేకపోతున్నాడు? ఏంటి? నేనంటే ఇందులోకి రావడం గల రీజన్ కూడా చాలా అంటే చాలా కష్టపడ్డాను మేడం. ఇందులోకి రావడానికి రీజన్ ఏంటంటే స్టార్టింగ్ అయితే మా గురువు గారు మెంటాడ సత్యనారాయణ అండి. మా టీవీలో 3వ దొరలో పాడారు ఆయన. ఆయన ఏమొచ్చి నాకు చాలా ఇంట్రెస్ట్ అని చెప్పేసి అన్నాను ఒకసారి. అనేటప్పుడు కలిసి కంపల్సరీగా నీకంటే ఓ టైం వస్తది. నువ్వు కూడా చాలా టాలెంట్ పర్సన్ తీసుకెళ్దాంలే అని చెప్పేసి అనేటప్పుడు ఆయన తీసుకెళ్ళి చెప్పాను కదా మెంటాడ గజపతి మెంటాడ పాండ్రింగ్ సత్యనారాయణ గారు ఆయన పేరు. 3వ దొరలు మా టీవీలో 3వ దొరలో పాడారు. సో అయితే అక్కడి నుంచి కూడా మీకు జానపదం అంటే మంచి ఇంట్రెస్ట్ అని చెప్పావు కదా అని చెప్పేసి నన్ను ఇక్కడ తీసుకురావడం గల ఫస్ట్ స్టాప్‌లో సత్యనారాయణ గారండి. మా గురువు గారు. సో ఏంటంటే నేను చాలా చాలా పాటలు పాడాను. కానీ చాలా ఖర్చు పెట్టాను. చాలా పాటలు పాడాను. సో ఏంటంటే అయి ఇంకా బయటికి రాలే. చాలా సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను ఈవెంట్స్. కానీ బయటికి రాలేదు. సో ఏంటంటే చాలా పాటలు చేస్తున్నారు అందరూ కూడా. ఏదో ఒక వెరైటీగా చేద్దాము బాగుంటది. ఏదోలాగా కష్టపడితే చేయాలనే ఒక ఆలోచనతో అలాగా చేశాను మేడం. చాలా మంది కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. మరి ఈ సాంగ్ అయితే చాలా రీచ్ వెళ్ళింది. మంచిగా సపోర్ట్ చేశారు. యెస్. ఈ సాంగ్ కూడా ఐ మీన్ సాంగ్ నేమ్ ఆర్ అదర్ ఏమి కొట్టడానికి లేకుండా ఒక కొంచెం ఇబ్బందికరమైన పదజాలం అంటే సాని మేళం అనే వర్డ్ యూజ్ చేశారు. సో అంటే ఆ సాంగ్ ఎవరైనా పెట్టుకోవాలన్నా సరే యూట్యూబ్ లో కొట్టాలన్నా సరే అలా ఆ వర్డ్ యూజ్ చేయడం ఇబ్బందికరంగా అనిపించలేదా? అంటే ఆ వర్డ్ పలకడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఏకంగా మీరు క్యాప్షన్ ఎందుకు అంటే ఈ పేరే ఎందుకు పెట్టుకోవాలనిపించి సాని మేళం అని ఆ వర్డ్ పర్టికులర్ గా దాన్నే ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే చాలా చాలా చూసాను మేడం. దుమ్మర మేళం అనొచ్చు, ఏవో చాలా చాలా ఇలాంటి మేళాలన్నీ యూట్యూబ్ లో చాలా ఉన్నాయి చూసాను అనమాట. సో ఈ సాంగ్ కి సంబంధించి ఆ టైటిల్ ఇలా పెడితే బాగుంటుందని ఒక ఆలోచనతో దీనికి పెట్టడం జరిగింది మేడం. మరి ఇక్కడ ఎవరు అడగలేదా? ఏ పాట పాడుతున్నావు? నీ పాట ఏమని కొట్టాలి యూట్యూబ్ లో అంటే పలానా పేరు అని అనగానే ఇదేంటి ఇలాంటి ఈ పేరు పెట్టావు అనేసి అని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే అన్నారా? ఇబ్బందికరంగా అనిపించి మీకు అసలు అనవసరంగా ఈ పదం పెట్టానే అనేసి అని ఇప్పుడు అనిపించిందా? లేదు మేడం. ఇప్పటికొచ్చి ఏమనంటే అటు నుంచి అలాగా కంప్లైంట్ గా ఏమి రాలేదు. ఎందుకంటే చాలా ఉన్నాయి, అందరికీ తెలుసు. యూట్యూబ్ లో చాలా ఇలాంటి మేళాలు అవన్నీ ఉన్నాయని తెలుసు చాలా మందికి. అలాంటి ఏం రాలేదు. యాక్చువల్గా ఏంటంటే టైటిల్ ఇలా చాలా జస్ట్ వాడితే బాగుంటుందనే వాడేమో. కానీ ఈ సాంగ్ అయితే పెళ్ళోడు వెళ్తాను టౌన్ కి అనే కొడితే వస్తుంది మేడం. సాని మేళం కొడితే రాదు. అంటే బోల్డ్ అని సాని మేళం అంటే బోల్డ్ అని ఉన్నాయి కదా, ఇలాంటి మేళాలు ఉన్నాయి. ఇవన్నీ వస్తాయి కానీ తప్పించి మంది రావట్లేదు. నేను ట్రై చేశాను కానీ రావట్లేదు. ఎల్లోడు వెళ్తాను టౌన్ కి అనే సాంగ్ కొడితే వస్తుంది మేడం. సరే. ఈ స్టేజ్ కంటే మీరు ఈ ప్రాక్టీస్ కానీ ఈ స్టేజ్ కి రావాలంటే చాలా కృషి. అంటే చాలా ఏళ్ళుగా ఎన్నో ఏళ్ళుగా మనం టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే గానీ ఈ పొజిషన్ కి రాలేరు. ఇంత టీం అంటే ఇంతమంది వెనకన కూడా మీకు టీం ఉంది. సో ఏంటి కష్టం? ఎన్నాళ్ళు కష్టం అనుకోవచ్చు దీన్ని? నేను ఇంచుమించి ఒక 15 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను మేడం. ఈ జానపదాలు పాడుతూ ఈ రేల ప్రోగ్రాలు చేస్తూ మరి నాకంటూ 10 మంది టీం ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచిగా ఫుల్గా సపోర్టెడ్. సో తర్వాత నేను ఇంకా ఇలా చేసడానికి కారణం మంచిగా సపోర్ట్ అంటే డ్యాన్స్ విషయంకి వస్తే మన బాలభవనం అని కాలేజ్ ఉంది కదా, స్కూల్లో ఉన్నాయి కదా, అందులో టీచర్ మన తారక్ అన్నయ్య డాన్స్ మాస్టర్ నా సాంగ్ ప్రతి ఒక్కదానికి సపోర్ట్ ఫుల్గా. సో తర్వాత నాకు ప్రతిదానికి కూడా మ్యూజిక్ విషయంలో మొత్తం మ్యూజిక్ ఇవన్నీ స్టూడియో విషయంలో కావాలంటే జాను జీజే క్రియేషన్స్ మా వీళ్ళు కూడా జీజే క్రియేషన్స్ మరి వీళ్ళు మంచి సపోర్ట్. నా ఏ సాంగ్ చేయాలన్నా అమౌంట్ పరంగా ముందు ఆలోచించరు. మా రిలేటివ్స్ బాగా అంటే మా అన్నయ్య అబ్బాయిలు ఇద్దరు కూడా వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ ఈ విషయంలో.
దానివల్ల అలాగా అందరూ ఈ విషయంలో సపోర్ట్ అవ్వబట్టి మంచిగా చేశాను. ఇంకా నా టీమ్‌ని కూడా పరిచయం చేయాలంటే మా టీమ్ కూడా చాలా మంది కొద్దిగా లేరు. దానివల్ల ఒకసారి ఆళ్ళని కూడా పరిచయం చేస్తాను మేడం. గౌరీ అనేసరికి పాట అయితే మీ యూట్యూబ్ లో కూడా మిలియన్స్ లోకి వెళ్ళింది ఆ సాంగ్. 3 ఎస్, మిలియన్ అదంటే చాలా తక్కువ టైంలో అన్ని వ్యూస్ రావడం కూడా ఒక సెన్సేషన్ అనే చెప్పుకోవచ్చు. కానీ ఎందుకు గౌరీ అంటే పాట ఫేమస్ అవుతుంది కానీ గౌరీ ఎందుకు ఫేమస్ అవ్వలేకపోతుంది? అదే మేడం. నేను చాలా సంవత్సరాల నుంచి కష్టపడ్డాను. అంటే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు అప్పుడు. సపోర్ట్ చేసేవారు ఎవరు లేరు ఆ టైంలో. ఈ సాంగ్ ఎలా వచ్చింది? సాంగ్ కోసం చాలా మంది కష్టపడి అందరూ నాకు సపోర్ట్ చేశారు బాగా. దాని వల్లనే ఈ సాంగ్ బయటపడి నుంచి ఇక్కడ అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సాంగ్ బయట అంటే మీరెవరికో తెలియదు కదా! ఒక ఫంక్షన్‌లోకి వెళ్ళేటప్పుడు డాన్స్ వేయడం చూస్తుంటారు. ఆటోస్‌లో ఎక్కువ మనకి ఈ ఆటోస్ వెళ్తుంటారు కదా! కంపల్సరీగా ఆటోలో డీజే సాంగ్స్ ఇవన్నీ వేస్తుంటారు. సో, ఆ సాంగ్ వినేటప్పుడు మీ లోపల అంటే ఆ ఇంటెన్షన్ ఎలా ఉంటుంది? అంటే నా సాంగు నేను యాక్చువల్‌గా ఏమనుకున్నాను మేడం అంటే సాంగ్ రిలీజ్ చేసేటప్పుడు ఈ సాంగ్ ఇంత రీచ్ అయితదా అని ఆలోచించలే. నేను అనుకున్న ఓ 50కి, 100కి ఎళ్తే చాలు. అంటే కష్టపడ్డాం అందరూ కూడా మంచిగా కష్టపడి చాలా చేశారు. సరిపోతుంది అని చెప్పేసి అనుకున్నా మేడం. సో, ఏంటంటే ఈ సాంగు చాలా అంటే చాలా అద్భుతంగా నేనే కాకుండా నేను పాడింది నా కస్టమర్ వీళ్ళందరూ కూడా కాకుండా అందరూ ప్రజలందరూ కూడా మంచిగా సపోర్ట్ చేశారు. చాలా అంటే చాలా రీచ్ ఎళ్ళింది మేడం. చాలా బాగుంది సాంగ్ అది ఇప్పటికి. హ్మ్. యెస్. అంటే దాంట్లో ఒక్క నిమిషం మేడం. దీని విషయంలో మీరు అడిగారు కదా! ఇందాక మిమ్మల్ని ఎవరైనా గుర్తుపట్టారంటే సంథింగ్ మరి అందులో ఎలా అయింది, ఏమైందో తెలీదు. నేను ఫెట్స్ పెట్టుకోవడం వల్లనేమో నాకు అర్థం అవ్వకుండా ఉంది అందులో. చాలా మంది కూడా పక్క నుంచి ఉన్నా సరే, ఈ పాడింది ఎవరో తెలియట్లేదు గానీ సాంగ్ అయితే చాలా బావుంది. చాలా బావుంది అంటారన్నమాట. సాంగ్ పాడిన తర్వాత ఆళ్ళు చూసాక పర్టిక్యులర్‌గా చూస్తే ఓహ్! అన్నయ్య మీరా? పోన్లెండి. అంటే రివ్యూ మీకు తెలియకుండానే అంటే రివ్యూ అలా రావడం హ్మ్. ఒక సూపర్ అనిపిస్తుంది కదా! అంటే మనకు తెలియకుండానే మనకి రివ్యూ వచ్చేస్తుంది. దాని మీద ఒక గుడ్ రివ్యూ. అవును మేడం. అదే నేను అలా అనుకున్నాను. అంటే నాకు తెలియకుండా కూడా మా పక్కనున్నా సరే తెలుసుకోవట్లేదు. ఓకేలే చాలా బావుంది. ఇది కూడా బానే ఉంది. తర్వాత చూసేటప్పుడు సడెన్‌గా అన్నయ్య మీరా? చాలా బావుంది అన్నయ్య సాంగు. సో, అదే కాదు చాలా దగ్గర నుంచి కూడా ఫోన్ కాల్స్ చాలా బావున్నాయి. అంటే మీరు వాడిన పదం కూడా చాలా బావుందని ఇప్పటికొచ్చి ఫోన్‌లు కూడా చాలా మంచి బొత్తాయి పళ్ళు, మామిడి పళ్ళు అంటే దేన్ని ఉద్దేశించి కాకుండా పళ్ళు చాలా మందికి తెలుసు అన్న పెద్ద పళ్ళు, చిన్న పళ్ళు సైజులుగుంటాయి. ఇలా రేటుంటాయి అని చేతిలో పట్టుకొని పళ్ళు అమ్ముతుంటారు కదా! అట్లాగా అలా చూసి రాయడము. చాలా మంది లేడీస్ కూడా చాలా మంది, "అన్న చాలా బావుందన్న. చాలా బా రాశారు ఈ సాంగ్ కూడా." అంటే ఇబ్బందికరంగా ఎవరు ఫీల్ అవ్వలేదు. చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. చాలా ఫోన్ కాల్స్ చాలా మంది కూడా, "అన్న చాలా బాగా రాసావన్న. చాలా బావుంది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఏ పెళ్ళిల్లో ఏ దగ్గర చూసినా సరే మీ సాంగేనన్న. ఇప్పుడు ఎవరు సాంగ్ ఇయ్యట్లేదు. కానీ ఫస్ట్ హాఫ్‌లో మిమ్మల్ని ఆలోచించిందంటే కొత్తగా మంచిగా వెరైటీగా చేశారు. చాలా మంది చాలా సాంగ్స్ చేశారు కానీ మీరైతే ఫస్ట్ హాఫ్‌లో మంచిగా చేశారన్న" అని చెప్పి చాలా ఫోన్ కాల్స్ చాలా అంటే మన ఉత్తరాంధ్ర ఎవరైనా శ్రమజీవులు కష్టాన్ని మర్చిపోవడానికి ఇలాంటి జానపద గేయాల్ని వింటూ ఉంటుంటే జోష్ మరింత ఎక్కువ అవుతుందన్నమాట. అంటే మన కష్టం ఎంత కష్టపడినా తెలియదు. సో, అలాంటి వారందరికీ కూడా అంటే ఒక సరికొత్త జోష్‌నివ్వడానికి ఒక సూపర్ టాలెంటెడ్‌గా సాంగ్. సో, అంటే దీనికోసం చిన్నప్పటి నుండి కూడా ఫోక్ సాంగ్స్ అంటే ఇంట్రెస్టా? బాగా ఇంట్రెస్ట్ మేడం. సాంగ్స్ అంటే చాలా బాగా ఇంట్రెస్ట్ నాకు ముందు ఫస్ట్ హాఫ్‌లో. సాంగ్స్ ఇంట్రెస్ట్ వల్ల అలాగా చాలా కష్టపడ్డాను. చాలా కష్టపడి నేను కూడా చాలా మంది దగ్గర వర్క్ చేశాను కూడా మేడం. మీరు ఒకలా అంటే ఇలా చేద్దాము అని ఆలోచనతోటి చేస్తుంటుంటారు కదా! మిగిలిన వాళ్ళు అన్న ఇలా కాదు అలాగా, అదెందుకు చేసావు ఇలాగా, ఇలా అయితే బాగుంటుంది. ఈ గొడవలు వస్తుంటుంటే సరదా సరదా ఫన్నీగా చాలా ఇలా అనుకున్నాను, ఇలా వచ్చింది, అదెందుకే పెట్టావు, ఆ వర్డ్ ఎందుకే చేసావు, అలా ఎందుకు రాగం అందుకున్నావు అనేసి వస్తుంటే సిల్లి గొడవలు. స్టూడియోలో వర్క్ చేసేటప్పుడు వస్తాయి మనకి కంపల్సరీగా. స్టూడియోలో వర్క్ చేస్తుంటాం కదా! అందరూ అంటే స్టూడియోలో వర్క్ చేసేటప్పుడు ఇద్దరు జాను, గణేష్ వాళ్ళు కూడా సొంత రిలేషన్ చెప్పాను కదా! అబ్బాయిలనమాట. ఓకే. మా ఇద్దరు కూడా బాబాయ్ అలాగుంటది, ఇలా ఉంటది. జాను, గణేష్‌లు అంటారు. కీబోర్డ్ మా లక్కీ మేడం. ఆ లక్కీ గూడా కీబోర్డ్ వాయిస్తాడు. సొంత బామ్మర్దనమాట. కీబోర్డ్ కూడా వాయిస్తాడు. మంచి రైటర్ కూడా, సాంగ్స్ కూడా పాడతాడు. ఈ సాంగ్ కూడా 'ఎల్లుండి వెళ్తాను టౌన్‌కి' ఈ సాంగ్ కూడా ఎడిటింగ్ ఓన్లీ మొబైల్‌లో కూడా చేశాడు మేడం. ఆ సాంగ్ కూడా మంచి సపోర్టెడ్. మేమందరం కూడా తర్వాత ఈ సాంగ్‌కి వాయించింది డోలక్ వాయించింది. సో, ఆహ్, అదే గుణ అని రాజమ్మకి అబ్బాయి. ఒక జాబ్ చేస్తూ మంచి సపోర్ట్ చేశాడు. తర్వాత హరీష్ నా టీమ్‌లో డోలక్ గాని,
టేప్ కానీ మంచి సపోర్టెడ్ అనమాట. బాగా వాయిస్తాడు. అన్నయ్య ఇది ఇలా చేద్దాము, అలా చేద్దాము. నాకు ఫుల్ రైట్ హ్యాండ్ మేడం. ఇంకా వీళ్ళిద్దరు కూడా మా లక్కీ అవ్వచ్చు, ఈ హరీష్ అని చెప్పాను కదా! వీళ్ళు మన మంచి రైట్ హ్యాండ్ అనమాట నాకు. ఏ విధంగా కూడా ఆయన అన్నయ్య ఇలా పాడితే బాగుంటది. ఇలా చేయాలి, అలా చేయాలి. ఈ సూట్ కూడా ఇలా చేద్దామని చెప్పేసి ప్రతిదీ అంత అందరం అంటే అండర్‌స్టాండింగ్. మీ టీమ్ లోని ఎవరైనా ఉంటారు కదా, మనం ఎప్పుడు ఇలా వెళ్తాము, మనం ఎప్పుడు ఫ్లైట్ లో ఇలా తిరుగుతాము అన్న, మనకెప్పుడు ఇది అనేసి కామెడీగా అనుకుంటుంటాం కదా. సో దానికోసం అంటే ఇంకా మనం ఎలాంటి హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా మనం ప్రజల్లోకి వెళ్ళాలంటే, మనకు ఒక ఫ్రేమ్ రావాలంటే, మన టీం కి ఒక గుర్తింపు రావాలంటే, అది అంటే పాటల వరకు మీరు ప్రిపేర్ అవుతున్నారు అంతా ఓకే. కానీ ఇక్కడితో ఆగిపోయేది కాదు కదా, ఇంకా అవును. ముందుకెళ్ళాలంటే సో దానికోసం ఎలాగా ప్లాన్స్ చేసుకుంటున్నారు? దానికోసం అయితే ప్రతి ఒక్కరు కూడా చాలా మంది చాలా మంది దగ్గర మీ టీమ్ వర్క్ చేశారు. చాలా మంది దగ్గర వర్క్ చేసినా సరే మీరంటూ ఏంటో అందరికీ తెలుసు. చాలా మందికి తెలుసు. మంచి సింగరు, తర్వాత బానే పాడుతాడు. మంచి సబ్జెక్ట్ ఉంది. తెలుసు. కానీ చాలా మంది కూడా ఏందన్న అసలు నువ్వు అంత పాడేవాడివి, అంత చేసేవాడివి కానీ ఎందుకు నిన్నెవరు పైకి తీసుకెళ్ళలేదు? ఏంటి ఆ పొజిషన్ ఏంటి అంటే చాలా మంది దగ్గర వర్క్ చేసేటప్పుడు అంటే వాళ్ళ స్వార్థం వాళ్ళే చూసుకుంటారనమాట. అంటే నేనే బాగుపడాలి, అలా చేయాలి అని వాళ్ళ స్వార్థం చూసుకుంటారు మేడం. నాకైతే నా సపోర్టెడ్‌గా నా టీమ్ వర్కర్ అందరూ కూడా ఏం చేస్తారంటే, "అన్నయ్య చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు ఈ మంచి మంచి సాంగ్స్‌తో ఇంకా పాడి మనం సపోర్ట్ చేద్దాం. ఎంత పైకెళ్ళాలి అన్నయ్య" అని చెప్పేసి ఆళ్ళ కసి పట్టుదల మేడం. ఎందుకంటే వాళ్ళకి నేను ఎంత సింగరు, ఎలా పాడుతానో, ఏం చేస్తానో, ఎంత కష్టానో అంతా తెలుసు మేడం వాళ్ళకి. సో, వాళ్ళందరూ కూడా ఎంతోమంది పైకెళ్తారో అలా జరుగుతుంది. ఎంత కష్టపడ్డావు నువ్వెందుకెళ్ళవు, ఎళ్ళాలి అని పట్టుదలతో అన్న ఇంకా చేయాలి, ఇంకా కష్టపడాలి, మంచి మంచి సాంగ్స్ రాయాలి, ఇంకా పెట్టాలన్న నువ్వు ఒక పొజిషన్‌కెళ్తే మేము చూడాలని ఒక ఆనందం ఉంటది మాకని చెప్పేసి చాలా సపోర్ట్ మేడం వాళ్ళందరూ. అయితే మరి రాబోయే కొన్ని రోజుల్లో ఇంకా కొత్త సాంగ్స్ ని వినబోతున్నావా? ఇంతకన్నా ఇంకా పాపులర్ అయ్యే ఛాన్స్, ఇంకా ట్రెండింగ్, ఇంకా అన్నమాట జోష్ వచ్చే సాంగ్స్ వినబోతున్నామంటారా? అవును మేడం. ఈ మధ్య కూడా సమాజంలో ఎలా జరుగుతుందంటే మంచి మంచి స్టూడెంట్స్ ఈ డ్రింకింగ్‌కి, ఈ మత్తు పదార్థాలకి ఇలాగ అలవాటయిపోయి ఎలా చెడిపోతున్నారో, ఏమవుతుందో కమింగ్ సూన్. ఆల్రెడీ సాంగు అయితే అయిపోయింది మేడం. ఓన్లీ ఓకే. షూట్ ఒకటే ఉంది. మరి ఆ సాంగ్ కూడా అంటే డ్రింకింగ్ చేసి ఎళ్ళేటప్పుడు డ్రింక్ చేసి ఎళ్ళేటప్పుడు ఎలా ఎళ్తారో, వచ్చేటప్పుడు ఎలా వస్తారు, ఇలాగా పాడైపోతున్నారు. అసలు ఈ పాట అనేది విని కొందరు తెలుసుకుంటారని చెప్పేసి ఓన్లీ అలాగైతే ఆ పాట వాళ్ళ కోసం అలాగా రాసి పాడేసాను మేడం ఆల్రెడీ. కమింగ్ సూన్. ఒక 2, 3 రోజుల్లో ఆ సాంగ్ కూడా రిలీజ్ అయిపోతుంది. యెస్. ఇన్ని సాంగ్స్ మీరు పాడారు కదా! చాలా సాంగ్స్ ఫేమస్ అయ్యాయి. సో, ఇన్ని సాంగ్స్‌లో మనకి హ్యాపీనెస్ ఇచ్చింది. ఈ సాంగ్‌ని పాడిన తర్వాత అబ్బా! నేను సాధించాను అనుకోని సాటిస్ఫాక్షన్ అయ్యిన సాంగ్ అంటే ఏమని చెప్తారు? అదే మేడం. బాగా ఇష్టమైన సాంగు. మన పల్లెటూరుల్లో బావ మరదల్లో ఎలా ఉంటారో, ఎలా సరసాలాడుకుంటారో, ఎట్లా ఉంటుందని చెప్పేసి ఈ సాంగు 'జాను గణేష్' అని చెప్పాను మా అబ్బాయిలు వాళ్ళు స్టూడియో వాళ్ళది జీజే క్రియేషన్స్ స్టూడియో. మరి వాళ్ళ దగ్గరే ఈ సాంగ్ అయితే ఆళ్ళిద్దరు రాయడం జరిగింది. ఈ సాంగ్ బాబాయ్‌కైతే బావుంటదని చెప్పేసి వాళ్ళన్నారు. ఆ సాంగ్ అయితే చాలా బావుంటదని చెప్పేసి నాకు కూడా చాలా ఇష్టం మేడం. మరి ఆ సాంగ్ పాడమంటే అయ్యో! తప్పకుండా. మా ఊరి మరదల పిల్ల ఒక్క చూపుతోని చంపేసావే, మా ఊరి మరదల పిల్ల బెంగాలీ నా రసగుల్లా, లాలించే నువ్వు పూజించే పువ్వు నాలో నేను నిలిచిపోయావు, లాలించే నువ్వు పూజించే పువ్వు నాలో నేను నిలిచిపోయావు. అంటే ఈ సాంగ్ చాలా ఇష్టం మేడం. బాగంటే బాగా పాడడం జరిగింది. ఆ సాంగ్ కూడా బావ మరదల్లో ఎలా ఉంటదని వాళ్ళిద్దరు కూడా బాగా రాశారు. రాసిన తర్వాత నేను కూడా పాడాను. బాగే ఉంది మేడం. మంచిగా ఫేమస్ అయింది. మీ పాటల్ని ఎక్కడ విన్నా సరే ఒక వైబ్స్ అన్నమాట. ఒక నెక్స్ట్ లెవెల్ అలా వెళ్ళిపోవచ్చు. ఒక హుషారు తోటి ఎంత కష్టాన్నైనా మర్చిపోయి ఆ పాటలకి రాని వారు కూడా చిందేద్దాము, స్టెప్ ఏద్దాము. ఈవెన్ లేడీస్ కూడా సిగ్గుపడతారు బయటికి డాన్స్ చేయడానికి. సో ఆ పాటలు వచ్చేసరికి బయట డాన్స్ చేయడానికి మేము కూడా ఇంక దేనికి తగ్గం అని ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఈ సాంగ్స్ కి ప్రభావితమై బయటకు వచ్చి వారి యొక్క టాలెంట్ కూడా ప్రూవ్ చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్. యస్ చూసారు కదా, గౌరీ గారి పాటలతో మీరంతా అయితే మాత్రం మెస్ప్రైజ్ అయిపోయారు కదా. సో సాంగ్స్ ఒక్కొక్కటి వింటే
మామూలుగా లేదనమాట. సో ఇంకా అప్కమింగ్ సాంగ్స్ కూడా ఇంకా మనల్ని అయితే ట్రెండింగ్ లో తీసుకెళ్ళడానికి మంచి మంచి సాంగ్స్ కూడా రానున్నాయి. అండ్ గౌరీ గారికి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ టీమ్ సపోర్ట్ అందరు కూడా ఎవరైతే గౌరీ గారికి సపోర్ట్ చేస్తారో వీళ్ళందరూ కూడా ఒక మంచి పొజిషన్ లోకి రావాలి. వీళ్ళు పాటలు కూడా ఇంటి పేరుగా మార్చుకోవాలని సో మనమందరం కూడా ఆశిద్దాం. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ సుమన్ టీవీ విజయనగరం.